నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశి వాళ్ళు హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే మీ హెడ్కి కానీ, కాళ్ళకి కానీ, నడుముకి కానీ కొంచెం దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నైట్ టైం డ్రైవ్స్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు. దాంతోపాటుగా ఎక్కడికైనా ట్రిప్స్కి, టూర్స్కి, ట్రెక్కింగ్స్కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏదైనా యాక్సిడెంట్స్ అయి దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ టైంలో ఫినాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫినాన్షియల్గా ఒకరి హెల్ప్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు నియంత్రించుకోండి. అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో అది మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఫిజికల్గా, మెంటల్గా కొన్ని విషయాల్లో పోరాడి అలసిపోయాను అనే స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్రేక్ తీసుకుని యోగా, మెడిటేషన్, మంచి బీచ్ ప్లేసెస్లో ఏదైనా టెంపుల్కి విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ చాలా బర్డెన్గా అనిపిస్తాయి. ఒకటేసారిగా వచ్చి మీద పడిపోయినట్టుగా అనిపిస్తుంది ఫినాన్షియల్గా, పర్సనల్గా, ప్రొఫెషనల్గా. కాబట్టి మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటానికి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకోవడానికి, యోగా, మెడిటేషన్, కీర్తన, భజన ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు స్టార్ట్ చేసే కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, కొత్త వర్క్స్ కావచ్చు, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. మంచి నేమ్, ఫేమ్, సక్సెస్, ప్రాజెక్ట్స్ ఇన్ టైంలో ఫినిష్ చేయడం కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా మీ వరకు రావడం కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. జాబ్ విషయానికి వస్తే ఎవరైనా ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ 15 డేస్లో దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. వీసాలకు సంబంధించి, అలాగే పాస్పోర్ట్కి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా రావాల్సి ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి. అంతేకాకుండా శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అలాగే ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కెరియర్ రిలేటెడ్ మీరు అప్గ్రేడ్ అవ్వడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఎవరైనా మీరు ఏదైతే ఒక హయ్యర్ పొజిషన్లో ఉంటే నేను ఇంకా బాగా పని చేయగలుగుతాను, కొంచెం నాకు ఇంకొంచెం అథారిటికల్ పొజిషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్లో ఖచ్చితంగా మీరు అనుకోని విధంగా మీ లైఫ్ మార్పు అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా అథారిటికల్గా మంచి నేమ్తో, ఫేమ్తో మీరు చేసే పనులు కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీకు మంచి పొజిషన్ని తీసుకొస్తాయి. అంతేకాకుండా మీరు చేసిన సేవలను గుర్తిస్తారు. దానికి తగినట్టుగానే మీకు ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి. మీ స్థాయి కూడా పెరుగుతుంది, మారుతుంది పాజిటివ్గా.
కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకున్న ఎబిలిటీస్ని కొంచెం షార్ప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర విషయంలో, ట్రావెల్ విషయంలో, తిండి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆల్ ది బెస్ట్.